సినిమా ఇండస్ట్రీలో జాతకాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు. సినిమా ప్రారంభోత్సవ ముహూర్తాలైనా, సినిమా రిలీజ్ డేట్స్ అయినా ముహూర్తాలు చూసి వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. టీజర్లు, ట్రైలర్లు అన్నింటికీ జాతకాలు పరిశీలించి ముందడుగు వేస్తారు మేకర్స్. అలాంటి ఇండస్ట్రీలో జ్యోతిష్యుల అభిప్రాయాలను బాగా నమ్ముతారు. అయితే అలాంటి బలహీనతలను ఎరగా వాడుకొని కొందరు జ్యోతిష్యులు మాత్రం బయటకు చెప్పలేని విషయాలు చెప్పి సంచలనాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా తాజాగా బాలీవుడ్లో ప్రముఖ జ్యోతిష్యుడు సుశీల్ సంచలన రీతిలో తన ప్రెడిక్షన్ వెల్లడించారు. సినీ పరిశ్రమలో వివాదాలు సృష్టించే జ్యోతిష్యులలో తెలుగు పరిశ్రమలో వేణుస్వామి ఒకరనే విషయం మనందరికీ తెలుసు. ఆయన సెలబ్రిటీల విడాకులపై సంచలన రీతిలో తన జ్యోతిష్యాన్ని వెల్లడిస్తూ వివాదాల్లో చిక్కుకోవడమే కాకుండా కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్లో సుశీల్ అనే జ్యోతిష్యుడు సంచలన రీతిలో యూట్యూబ్లలో తన జాతకాల ద్వారా పాపులారిటీని సంపాదిస్తున్నాడు. తాజాగా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ గురించి సుశీల్ ఏం చెప్పారో తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. సల్మాన్ ఖాన్ కు 2025 సంవత్సరం కాకుండా 2026, 2027 సంవత్సరాలు కూడా కలిసి రావట. ఆయన ఫ్లాపులతో తన కెరీర్ను ముందుకు కొనసాగిస్తారని, ఈ 3 సంవత్సరాలు సల్మాన్ కు గడ్డు పరిస్థితే ఉంటుందని సుశీల్ తెలిపారు. ఇక సక్సెస్ కోసం కనీసం 3 సంవత్సరాలు సల్మాన్ వెయిట్ చేయాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని సునో ఇండియా వెబ్సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ కు చెందిన ఓ జ్యోతిష్యుడైనటువంటి సుశీల్ వ్యక్తం చేశారు. అయితే సల్మాన్ ఖాన్ కు త్వరలోని ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుందని, ఆయన ఒక భయంకరమైన వ్యాధి బారిన పడతారని, ఆయన ఆరోగ్యాన్ని ఒక అరుదైన వ్యాధి వెంటాడుతుందని ఆయన తెలిపారు. అయితే ఆ వ్యాధి ఏమిటి అనేది ప్రస్తుతం నేనిక్కడ చెప్పలేను. అయితే ఎప్పుడైతే సల్మాన్ కు ఒక భయంకరమైన వ్యాధి ఉందని వెల్లడవుతుందో అప్పుడే ఆయన మరణం కూడా సంభవిస్తుంది అని సుశీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా సదరు జ్యోతిష్యుడు ఇంకా ఒక అడుగు ముందుకేసి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఒకే సంవత్సరంలో మరణిస్తారని, వాళ్లు తమ 67 ఏళ్ల 6 నెలల వయస్సులో మరణిస్తారని తెలిపారు. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో వారిద్దరూ ఈ లోకం నుంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతారు అని జ్యోతిష్యుడు సుశీల్ షాకింగ్ న్యూస్ వెల్లడించారు. అయితే ఇదంతా వారి జాతకం, గ్రహస్థితిని బట్టే చెబుతున్నానని సుశీల్ పేర్కొన్నారు. అయితే సుశీల్ చెప్పిన జ్యోతిష్యంపై సల్మాన్, షారుఖ్ అభిమానులు మండిపడుతున్నారు. ఇతడు ఎప్పుడూ చెడ్డ వార్తలే చెబుతాడా? మంచి విషయాలు అసలు చెప్పడా? అసలు మరణం గురించి ఎవరూ కూడా చెప్పలేరు. ఎవరి మరణం ఎప్పుడు సంభవిస్తుందో చెప్పడం చాలా కష్టం. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతారేమో ఎవరికి తెలుసు. ఇతడి రీల్ను నేను సేవ్ చేసుకుంటాను. ఆ తరువాత ఇతడి జ్యోతిష్యం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. కొందరైతే ఇంకా ఘాటుగా స్పందిస్తున్నారు.